ర్యాంక్స్ వస్తాయి. ఇది టీవీలో చూపడతారు కదా ఊకే. ఇంటర్మీడియట్ ర్యాంక్స్ వస్తాయి, 10th ఇంటర్మీడియట్ ర్యాంక్స్ వస్తాయి. 1 1 1 2 2 2 3 3 3 ఇలా కట్టినాను. ఇలా మీటింగ్ వస్తే 100 100 కోట్లు 100 కోట్లు 100 కోట్లు 20 కోట్లు 20 కోట్లు 20 కోట్లు 30 కోట్లు 30 ఏమి వేయడు. మళ్ళా బంపర్ ఆఫర్ అన్నట్టు. ముఖ్యమంత్రి గారు నోరా తాటిపట్టి నాకు ఇప్పటి వస్తుంది. ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి మాట వెళ్తే అది పక్క జరిగి తీరాలి. అది అటువంటి వ్యక్తినే ముఖ్యమంత్రి అంటారు. ఈయన గ్రామ పంచాయతీ గట బ్రహ్మాండంగా నిలిచిండట. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి 1000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు నిధులిచ్చిండట. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి నీకు దమ్ముంటే అసలు నీ సర్పంచ్ల మీటింగ్ పెట్టి అడుగువాలన్నా. ఊర్లో పోతే సర్పంచ్ల పరిస్థితి ఎంత దయనీయం అంటే ఒక్క పైసా లేని స్టేట్ గవర్నమెంట్ నుంచి. అసలు ఇవన్నందుకు ఏకగ్రీవమైనటువంటి సర్పంచ్లకే పైసలు లేని ఇంతవరకునే. ఏకగ్రీవం చేయండి, నేను 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు ఇస్తా, 5 లక్షల రూపాయలు ఇస్తాడు. ఒక్క పైసా ఏకగ్రీవమైన సర్పంచ్ ఒక్క పైసా ఎంతవరకు ఇవ్వాలి. కేవలము కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇచ్చిన నిధులు తప్ప ఒక్క పైసా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన దాఖలాలు లేవు. మళ్ళా సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి నవ్వుకుంటు సర్పంచ్ అందరూ ఫోన్ చేస్తున్నారు, మాకు నవ్వుకుంటారు అందరూ. అన్న గింత బయటకి ఈయన గిన్నె అబద్ధాలు ఆడతాడు అంటున్నారు. ఒక్క పైసా లేదు, చచ్చిపోతున్నాం. ఇలా నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు గ్రామ అభివృద్ధి కోసం నిధులు ఇస్తావా? ఏ అభివృద్ధి కోసం నిధులు ఇస్తావో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏ అభివృద్ధి పనుల కోసము నువ్వు నిధులు ఇచ్చినావు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 14th ఫైనాన్స్ కానీ, స్వచ్ఛ భారత్ మిషన్ కానీ, రైతు వేదికలు కానీ, వైకుంఠ ధామాలు కానీ, హరితహారం కానీ, ఇట్లా అనేక స్కీమ్ల విషయంలో ఇవాళ గ్రామ పంచాయతీకి నిధులు ఇచ్చింది. ఇవాళ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి, నువ్వు దేనికోసము ఎన్ని నిధులు ఇస్తావో స్పష్టం చేయి. అవి ఏమి లేకుండా నిధులు ఇచ్చినా అని చెప్పి ఏది కోతాను అబద్ధం. ఆ హుజూర్ స్టార్ట్ చేసిండు వెళ్ళి హుజూర్లో గిదే వాగి వాగి ఆడవేయండు, నాగార్జునలో గిదే వాగిండు, దుబ్బాకలో గిదే వాగిండు, హుజూరాబాద్లో గిదే వాగిండు, జిహెచ్ఎంసీలో పాటు హైదరాబాద్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన అన్నాడు. తీసి లాగి కొట్టిన అంతా బొర్లెక్కర పడ్డాడు. హైదరాబాద్ భాగ్యనగర్లో బొర్ల బొక్కర పడ్డాడు. మేయర్ మేమేస్తుంది, మేమేస్తుంది, బీజేపీ మతతత్వ పార్టీ వెండి కదాడికి ముంబై వెండట. మరి వాళ్ళకన్నా అక్కడ ఉండాలి, వీళ్ళకన్నా అక్కడ ఉండాలి. వాళ్ళు శివాజీ వారసులు మేము అని వాళ్ళు చెప్పుకుంటారు. మరి ఈ సిపాయాలకు వచ్చిండారికి ముంబై వచ్చే ఇక్కడ శివాజీ జయంతి, శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను జరుపుకోవడానికి అనుమతి లేకుండా ఇబ్బంది పెట్టింది. నేనే అడ్డుకున్నాడు, కొన్ని ప్రాంతాలకు కొట్టిండు, కేసులు పెట్టాడు. మరి ఈ సిపాయి పోతే ఆ మొనగాడనే అడగాలి కదా, అరే నువ్వు తెలంగాణలో శివాజీ జయంతి ఉత్సవాలను జరుపుకొనిస్తలేవట అని చెప్పి. వీళ్ళ మధ్యలో ఇంకో పోటీ అన్నాడు, తుకుడే గ్యాంగ్ లీడర్. వీళ్ళకి మధ్య ఉంటారు తుకుడే గ్యాంగ్ స్వాగతం పలికింది అన్నాడట. రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఏం చేయదలుచుకున్నాడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని? ఈడ ఏం మిగిలిన నువ్వు ఏం చేయలే, మళ్ళీ దేశాల్లో ఏం చేయదలుచుకున్నాడు దేశాన్ని? బంగారు భారతడా ఈయన బంగారు తెలంగాణ వేసింది కదా, అయిపోయింది, అడవేంది. ఇక ఏం చేస్తున్నాడు బంగారు తెలంగాణను? రైతులు ఆత్మహత్య చేసుకోవటే, నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకోవటే, విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవటే, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకోవటే, ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకోవటే. మరి ఏ బంగారు తెలంగాణ చేస్తావు? ఆత్మహత్య తెలంగాణగా మార్చినావు. ఇప్పుడు దేశాన్ని అధోగత్పాలు చేయడానికి నువ్వేళ దేశాన్ని ఏలడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఆశ కళలు కంటున్నావు. నువ్వు నీ కళలు కళ్ళగానే మిగిలిపోతున్న విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నువ్వు చేసింది ఏం లేదు. నువ్వు నీ కుటుంబము అడ్డగోలుగా ఇలా ప్రజాధనాన్ని వేసి దోసుకున్నావు, అవన్నీ దాచుకున్నావు, ఫామ్ హౌస్ కట్టుకున్నావు. నీకో ఫామ్ హౌసే
మీ కుటుంబ సభ్యులకు ఫామ్ హౌస్లే దాంట్లో స్టార్స్ ఫామ్ హౌస్ కూడా 5 స్టార్ 2 స్టార్ ఉంటారు. నాకు ఉన్నది నిన్నే తెలిసి నాకు హోటల్ స్టార్ చూసిన ఫామ్ హౌస్ 5 స్టార్ 2 స్టార్ 3 స్టార్ ఉన్నదట. ఇవన్నీ దోచుకొని ఇలా మళ్ళీ అక్కడక్కడ వీళ్ళకి పైసలు ఇచ్చి ఇలా నీ అవినీతి విషయంలో చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రజల దృష్టి మళ్లించడానికి దాని నుంచి నీకు నువ్వు కాపాడుకోవడం కోసము వాళ్ళ నువ్వు ఆడుతున్న నాటకం తప్ప వేరే కాదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. తెలంగాణ ప్రజలకు తెలుసు నువ్వు పెద్ద అవినీతి పరు నెంబర్ 1 ప్రపంచ దేశంలో నెంబర్ 1 అవినీతి పరు నువ్వు, అవినీతి పరు కుటుంబం నీది. కేవలము దాని దృష్టి మళ్లించడానికే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి పడుతున్న పన్నాగం తప్ప వేరే కాదన్న విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. గతంలో ఆ పక్కన ఉన్న పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఇదే ఫ్రంట్ అన్న టెంట్లో కూడా వికింది ఆయనకు. ఈడవై కలిసిండు, ఆరవై కలిసిండు, ఢిల్లీ వేండు, ముంబై వేండు, ఢిల్లీ వేండు, బెంగాల్ వేండు, తమిళనాడు వేండు, కలకత్తా వేండు, మన ఏంది కేరళ వేండు, కర్ణాటక వేండు, ఒరిస్సా వేండు, అస్సాం వేండు, బీహార్ వేండు, జార్ఖండ్ వేండు, ఉత్తరాఖండ్ వేండు, అన్ని కళ్ళు వేండు. ఆయనకి ఏం లేకుండా అయిపోయింది. టీవీలలో పోతుంది అలా, టీవీలలో సోషల్ మీడియాలో పోతుంది. రాష్ట్ర ముఖ్యం చూసుకోసారి గతంలో ఆయనకేం గతి పట్టిందో నీకు గదే గతి పడుతుంది. ఇక ఆ పోయి శని మీద కూర్చున్నప్పుడు ఆయన పాప ఆయన కూడా ఏం చెప్తాడు కేసీఆర్ పాపం మనం చెప్తే కదా జాతకం చెప్తే కదా ఆయనది శని మీద కూర్చున్నది. ఇక డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అప్పుడు చంద్రబాబు నాయుడుకి ఎట్లా గతి పట్టిందో ఇవాళ నీ గతి అట్నే పడుతుంది. ఈ విషయంలో దీన్ని మళ్లించడానికి ముంబై పోయిందట. ముంబై పోయి ఒకనే తుకురే గ్యాంగ్ సభ్యుడనే ఆయన పట్టుకొని ఆయన మధ్యవర్తి పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి ఇలా శివసేన అధినేతను ఆ రాష్ట్రం ఆయన ముఖ్యమంత్రిని కలిసిందంటే దీని వెనుకున్న భాగవతం ఏందో ఒక్కసారి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. దేశం పడి దేశం గీనంగా పట్టించుకుంటారు కానీ తెలంగాణ సమాజం ఆలోచించాలి. వాడు జిగ్నేష్తోని ఉమర్ ఖలీద్తోని వాళ్ళతో కలిసి వాళ్ళ గ్యాంగులో చేరిన వ్యక్తి, దేశ వ్యతిరేకంగా నినాదాలు చేసిన వ్యక్తులు, దేశ ప్రజలందరూ వ్యతిరేకించిన వ్యక్తులు వాళ్ళు. ఈ దేశాన్ని తరిమి కొట్టాలన్నటువంటి సందర్భంలో వాళ్ళ గ్యాంగ్లో ఉన్న వ్యక్తిని మొన్న ఇక్కడ ఓడగొట్టిరు అని అక్కడ ఓడగొట్టిరాయను. ఇలా ఆయన పట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ టెంటో ఏర్పాటు చేస్తుందంటే తెలంగాణలో యువత ఒక్కసారి ఆలోచించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి మనసులో పడినటువంటి ఒక వ్యతిరేక భావజాలని, భారతీయ వ్యతిరేక భావజాలని ఒక్కసారి తెలంగాణ యువత గుర్తుంచుకోవాలి, ఆలోచించాలి. తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. నువ్వు ఆయనతో పోవడానికి కారణం ఏంది? ఇలా పేపర్ వచ్చి ఆయనకే బాధ్యత చెప్తాడట. తుకుడే గ్యాంగ్, ఈయన తుకుడే గ్యాంగ్ సభ్యుడినే. గతంలో వేసాడు జాతీయ పార్టీలు ఎక్కడ, ప్రాంతీయ పార్టీలో ముఖ్యమన్నాడు. ఇప్పుడు జాతీయ రాజకీయాలు పోతానండి ఇప్పుడు ఈయన. నేను పుట్టిన దీనికోసం, తెలంగాణ కోసం. ఇప్పుడు అటు పోతున్నాడు ఇప్పుడు ఈయన జాతీయ రాజకీయాలు పోతే పాకిస్తాన్ వాళ్ళు తిట్టద్దు, చైనా వాళ్ళు తిట్టద్దు, బంగ్లాదేశ్ వాళ్ళు తిట్టద్దు, తాలిబాన్ వాళ్ళు తిట్టద్దు. ఈయన జాతీయ రాజకీయాలుగా ఉద్ధరిస్తాడు ఈయన పెద్ద మనిషి. భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ, కొంతమంది రాజకీయ పార్టీలు బీజేపీ హిందువుల పార్టీ అంటున్నారు. ఈ గ్యాంగ్ అంతా కూడా ఇప్పుడు ఈ గ్యాంగ్ అంతా కూడా బీజేపీ హిందువుల పార్టీ అంటున్నారు. మొన్న జిహాదీలు చేపట్టించారు ఒకటి, నాకు గుర్తొస్తుంది జిహాదీలు. అది బీజేపీ హిందువుల పార్టీ. అసలు మోడీ యోగి లేకుంటే దేశంలో హిందువుల పరిస్థితి మీద ఎవరికి కాపాడడానికి జిహాదీలు అన్నారు. వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలనే వీరు సమర్థిస్తున్నారు. ఇవాళ ఇలా హిందూ ఆలోచించారు. ఇవాళ జిహాదులు అదే వ్యాఖ్యలు చేశారు. దేశంలో మోడీ గారు యోగి గారు లేకుంటే మిమ్మల్ని ఎవ్వరు కాపాడడు అని చెప్పి జిహాదులు అంటున్నారు. ఇవాళ మళ్ళీ అదే మోడీ లేనటువంటి భారతదేశాన్ని ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఇవాళ నేనన్నమాట జిహాదులు అన్నమాటలే. మోడీ గారు లేకుంటే, భారతీయ జనతా పార్టీ లేకుంటే
మీ పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటో ఒక్కసారి అలా హిందూ సమాజం ఆలోచించుకోవాలి. వాళ్ళందరితో కలుస్తున్నారు వీళ్ళు. ఇదంతా అదే గ్యాంగ్, తుగిలే గ్యాంగ్ అంతా కూడా అంటే అడ్డగోలుగా సంపాదించిన పైసలతో ఇవాళ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఇవాళ వీళ్ళు మోడీ గారికి వ్యతిరేకంగా ఒక కుట్రతోని, ఒక కుటిల నీతితోని ఇవాళ ఈ పార్టీలన్నీ వ్యవహరిస్తున్న తీరును ఒకసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అవన్నిటినీ మాయ చేసి ఇవాళ కేవలం ప్రజల దృష్టి మళ్లించడానికి నేను మళ్ళీ చెప్తాను తెలంగాణ సమాజానికి, ఈయనే దోచుకున్న డబ్బు విషయంలో విచారణ జరగబోతున్నది. ఈ విషయంలో దృష్టి మళ్లించడానికే ఈరోజు ఈ కొత్త నాటకానికి తెరలేపిన రాష్ట్ర ముఖ్యమంత్రి. దేశాన్ని వెళ్తా అని చెప్పి ఈయన కొత్త నాటకాన్ని తెరలేపిండు. దయచేసి డ్రామాలు నమ్మకండి. ఇది పెద్ద డ్రామా కంపెనీ, దేశవ్యాప్తంగా తయారు కాబోతున్న డ్రామా కంపెనీ. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.